వెల్కమ్ టు ది లియో. మనం ఎంతోమంది సక్సెస్ స్టోరీలను చదివి ఉంటాం లేదా వినుంటాం. అలాగే ఎంతోమంది ప్రజలకు చేసిన సేవ గురించి కూడా మనం అనేక సందర్భాల్లో వినే ఉంటాం. సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి చెబుతూనే ఉంటాం వాళ్ళ గురించి. అయితే తాజాగా అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందే ఉన్నారు. ఆ వ్యక్తి పేరే నారా లోకేష్. ఎందుకు నారా లోకేష్ గారి గురించి ఇప్పుడు మనం ఇంత స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఈరోజు నారా లోకేష్ గారు చేసినటువంటి పని వేరొక ఏ వ్యక్తి ఉన్నా చేయలేడు, అసాధ్యం కూడా. ఎందుకంటే దాదాపు గంటల వ్యవధిలోనే ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో వారి కోసం ఒక ప్రత్యేక జీవో తీసుకురావటం, వాళ్ళ మార్కుల సర్టిఫికేట్లను మళ్ళీ మార్చి వారికి తిరిగి అందించటం, ఎన్ఐటి, ఐఐటి, IIIT వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో చర్చలు జరిపి రాష్ట్ర విద్యార్థులు ముఖ్యంగా దివ్యాంగులు సీటు కోల్పోకూడదని చెప్పి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఆషామాషి వ్యవహారం కాదు. వేరే రాష్ట్రంలో కూడా ఇంత స్పీడ్గా జరగదు. మీరు ఆశ్చర్యపోతారు. ఎన్ఐటి, ఐఐటీల్లో ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట. ఏంటి, ఒక రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో సర్టిఫికేట్లు మార్చి ఇచ్చింది, మేము అడిగితే జీవో ఇచ్చింది, విద్యా వ్యవస్థ పట్ల ఆ రాష్ట్రంలో అంత శ్రద్ధ తీసుకుంటున్నారా, ఎవరు అక్కడ విద్యాశాఖ మంత్రి అని చెప్పి ఆరా తీసే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే దట్ ఈజ్ నారా లోకేష్. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మీరు చూసే ఉండుంటారు. దాదాపుగా 25 మంది దివ్యాంగ విద్యార్థులు బాగా చదువుకుని జేఈఈ అడ్వాన్స్లో మంచి మార్కులు సాధించి వివిధ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించారు. బాంబే ఐఐటి కానివ్వండి, చెన్నై ఐఐటి కానివ్వండి, ఇలా పలు చోట్ల సీట్లు సంపాదించారు. వాస్తవానికి ఆషామాషి వ్యవహారం కాదు, చాలామందికి ఒక కలగా మిగిలిపోద్ది. ఈవెన్ నారా లోకేష్ కూడా ఎన్ఐటి, ఐఐటీలో చదవాలని నాకు కలగా ఉండేది, బట్ నేను చదవలేకపోయానని చెప్పి నారా లోకేష్ గారు కూడా చెప్పే పరిస్థితి. సో అలాంటి యూనివర్సిటీలో సీట్లు వచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు సీటు కోల్పోయే పరిస్థితి. ఒక రకంగా పాపం విద్యార్థులందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యి ఆశలు వదిలేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం 5 అంటే ఇంటర్ మార్కుల సర్టిఫికేట్లో 5 సబ్జెక్టులకు సంబంధించి మార్కులు ఉండాలి. వాస్తవానికి ఏంటంటే ఈ దివ్యాంగ విద్యార్థులకు ఒక వెసులుబాటు ఉంది. ఏంటంటే ఏదైతే లాంగ్వేజ్ సబ్జెక్టులు ఉన్నాయో తెలుగు, ఇంగ్లీష్లో 1 మాత్రమే రాస్తే చాలు, 1 ఆప్షనల్గా వదిలేసుకోవచ్చు. సో ఏదో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఆప్షనల్గా ఒక సబ్జెక్ట్ను వదిలేస్తారు. ఆ వదిలేసిన సబ్జెక్టుకి మార్కుల లిస్టులో ఏమని వస్తుందంటే ఈ అని వస్తుంది. ఈ అంటే ఎగ్జామ్షన్ అని అర్థం. ఈ అని ఇస్తారు తప్ప మార్కులు ఇవ్వరు. మిగతా అన్నిటికీ మార్కులు వస్తాయి, కానీ 5 సబ్జెక్టులో మార్కులు ఉండాలి. వాస్తవానికి మనకు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి అని 2 ఉంటాయి. ఆ రెండింటిని 2గా పరిగణిస్తే 5 సబ్జెక్టులు సరిపోతాయి. కానీ ఇక్కడ ఏం చేశారు, కొత్త నిబంధనల ప్రకారం ఆ రెండింటిని కలిపి 1గానే పరిగణించారు. దాంతో వీళ్ళ సబ్జెక్టు మార్కులు 4 అయ్యాయి. 5వ సబ్జెక్టులో మార్కులు లేవు, అక్కడ ఈ అని ఉంది. కొత్త నిబంధనల ప్రకారం అక్కడ ఈ అని ఉంటే కుదరదు, మేము తీసుకోము, ఖచ్చితంగా మార్కులు కావాలి అన్నారు. మరి రాయని సబ్జెక్టుకు మార్కులు రావటం అనేది పాసిబుల్ అవుద్దా? సర్టిఫికేట్లో మార్కులు వేసి ఇవ్వటం అనేది సాధ్యపడద్దా? అది ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. దాని వెనక చాలా ఉంటాయి, రకరకాల ఆంక్షలు ఉంటాయి. వాటన్నిటిని షార్ట్అవుట్ చేయాలి, అధికారులతో మాట్లాడాలా. కానీ అప్పుడు ఒక విద్యార్థికి వాస్తవానికి ఆశలన్నీ వదిలేసుకున్న తర్వాత ఒక విద్యార్థికి నమ్మకం వచ్చి నారా లోకేష్ గారి నెంబర్ ఎలా సంప్రదించాడో తెలియదు కానీ, పట్టాడో తెలియదు కానీ, ఒక మెసేజ్ అయితే చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే దాన్ని ఒక మెసేజ్ రూపంలో పంపితే, నిన్న లోకేష్ గారు కూడా అదే చెప్పారు, నా నెంబర్ అయితే ఎలా వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి మెసేజ్ రాగానే నేను చూశాను, చూసిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులతో సంప్రదించడానికంటే ముందు అధికారులతో సంప్రదించాడంట. ఇదే మెసేజ్ ఫార్వర్డ్ చేసి, ఏంటి ఈ మెసేజ్ ఎలా వచ్చింది, మనం ఏం చర్యలు తీసుకోవాలి, వెంటనే అధికారులందరూ అలర్ట్ అవ్వాలని చెప్పి విద్యాశాఖ అధికారులు చేస్తే, ఆ రోజు శని ఆదివారాలు సాధారణంగా ఉద్యోగులంతా కొంచెం రిలాక్స్లో ఉంటారు, మనకు తెలుసు. కానీ 2 రోజులు కూడా ఉరుకులు పరుగులు పెట్టించారు నారా లోకేష్ గారు. మళ్ళీ వెంటనే ఆ మెసేజ్ పెట్టిన ఆ పిల్లవాడికి ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అసలు విషయం తెలుసుకుని 25 మంది విద్యార్థులు దాదాపు కోల్పోతున్నారని తెలిసి వెంటనే ఏం చేశారంటే ఈ అని ఎక్కడైతే మార్కులు వేసారో ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ సబ్జెక్ట్ దగ్గర, అక్కడ మినిమం మార్కులు, మిగతా సబ్జెక్టు మార్కులు యావరేజ్ని బట్టి ఈ సబ్జెక్టుకు కూడా మార్కులు వేస్తూ నూతన సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే అది అయిందని చెప్పి అధికారులు కూడా వెంటనే ఈ ప్రాసెస్ను ప్రారంభించడం, 25 మందికి వెంటనే మళ్ళీ ఆన్లైన్లోనే ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించడంతో మళ్ళీ తీసుకునే అది మళ్ళీ సబ్మిట్ చేస్తే, మరి ఐఐటి, ఎన్ఐటి అధికారులకు ఏమైనా డౌట్ వచ్చిందో ఏమో, వీళ్ళు ఏమైనా మార్పు చేసుకొచ్చారని, లేదు మీరు ఇలా తీసుకొచ్చారు కదా, దీన్ని జీవో కావాలన్నారట.
అంటే ఒక ప్రభుత్వమే సర్టిఫికేట్లు మార్చి ఇచ్చినా పాపం మరి వాళ్ళకి నమ్మకం కలగలేదేమో తెలియదు. మీరు ఇప్పుడు ఇలా మార్చుకుని వచ్చారు కదా, వదిలేసిన ఎగ్జామ్షన్ సర్టిఫికేట్కి సబ్జెక్ట్కి మార్కులు ఎంచుకుని వచ్చారు కదా, దానికి సంబంధించి జీవో కావాలి అంటే మళ్ళీ ఆ విషయాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మళ్ళీ వెంటనే నారా లోకేష్ గారు మళ్ళీ అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా గంటల వ్యవధిలోనే మళ్ళీ జీవో ఇప్పించడమే కాకుండా అసలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, అలా కాదు, మీరు ఆ అధికారులతో సంప్రదించండి, ఎవరైతే ఎన్ఐటి ఐఐటి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళని సంప్రదించండి, అసలు వాళ్ళకి ఏం కావాలో కొనుక్కోండి పూర్తిగా, ఒక్క విద్యార్థి కూడా సీటు కోల్పోకూడదు, విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు బాగా అని చెప్పి నారా లోకేష్ గారు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తే సో జీవోతో మాకు సరిపోద్ది, ఆల్రెడీ మార్కులు ఇచ్చారు కాబట్టి జీవోతో సరిపోద్దని చెప్పిన తర్వాత అధికారులందరూ నారా లోకేష్ గారికి సార్ 25 మందికి సీట్లు అయితే వచ్చేసినాయి, ఇక వాళ్ళు జాయిన్ అవ్వటమే మిగిలిందని చెప్పిన తర్వాత ఆయన ప్రశాంతంగా పడుకున్నాడట. సో అంటే వాస్తవానికి ఒక జీవో విడుదల చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, గంటల వ్యవధిలో జీవో విడుదల కాదు, అలాగే మార్కుల లిస్టులో మార్కులను మార్చి ఇవ్వడం అనేది కూడా ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతోమంది విద్యార్థులు ఉంటారు, దానికి రకరకాల ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు ఇచ్చిన మార్కుల లిస్టు రేపొద్దున వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది కాకూడదు, సో అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కానీ నారా లోకేష్ ఇదంతా ఎలా జరిగింది, ఒకే ఒక వాట్సాప్ మెసేజ్, ఆశ్చర్యపోతారు. అసలు సాధారణంగా ఈ రోజుల్లో మనం మినిస్టర్ని కలవాలంటే అపాయింట్మెంట్లు కావాలి, వాళ్ళు టైం కేటాయించాలి, మహా ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలకు మించి ఎవరో మనం ఏదైనా వినతి పత్రం ఇస్తే తీసుకుని ఆ పక్కన పడేసి సరే చూస్తామంటారు వెళ్ళిపోతారు. ఇది సాధారణంగా ఎప్పటి వరకు మనం చూసేది. కానీ రాజకీయాలకే సరికొత్త అర్థం చెబుతూ మీరు దగ్గరికి రాపోయినా పర్లేదు, ఈరోజు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తే నేను వెంటనే స్పందిస్తానని చెప్పి నారా లోకేష్ గారు చేసి చూపించడమే కాకుండా విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత నారా లోకేష్ గారికి ఇది ఒక తొలి సవాల్. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాపం నిన్న మాట్లాడుతున్నారు, ఒకసారి అలా భావోద్వేగం ఒకసారి చూడండి. అదే ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆదివారం పొద్దున్నే మీ దగ్గర వద్దాం అనుకున్నాను సార్. ఆదివారం పొద్దున్నే మంగళగిరిలో కిషోర్ గారని నా బిజినెస్ స్నేహితుడు, ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్, వారిని అడగడం జరగగానే వెంబడే మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్. ఇంకా ఆయనే చెప్పారు, సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారి ఇంటికి వెళ్ళినా ప్రాబ్లం ఉన్న తర్వాత వెంబడే లోపలికి పిలిపించి సాల్వ్ చేశారు. మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా ఇబ్బంది ఏం లేదు, లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు, మీరు వెంబడే వెళ్ళండి అన్నారు. వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదు సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు. వెంబడే సార్కి చెప్పాను, సార్కి చెప్పగానే మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు, జస్ట్ మెసేజ్ చేయండి చాలు, సార్ వెంబడే స్పందిస్తారన్నారు. మేమైతే ఊహించలేదు సార్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర నుంచి కాల్ రావడం. విన్నారు కదా, ఇందులో ఏమి కల్పితాలు లేవు, ఎవరితోనో బలవంతంగా చెప్పించటాలు లేవు. ఎవరైతే ఒక విద్యార్థి సీటు పొందాడో ఆ విద్యార్థి తల్లిదండ్రులే మాట్లాడారు. వాస్తవానికి నారా లోకేష్ గారిని డైరెక్ట్గా కలుద్దామని ప్రయత్నం చేస్తే సమయానికి అందుబాటులో లేరని చెబితే నెంబర్ తీసుకుని మెసేజ్ చేస్తే హాఫ్ అన్ అవర్లో తిరిగి నారా లోకేష్ గారు కాల్ చేశారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి వెంటనే వాట్సాప్ మెసేజ్ చూడటమే కాకుండా దాన్ని చదివి అర్థం చేసుకుని ఎస్ ఇది ఇంపార్టెంట్ అని భావించి వెంటనే మళ్ళీ రియాక్ట్ అయ్యారు అంటే ఇది రాజకీయాల్లో కావాల్సింది ఇదే. సరే చేసిన అన్ని మెసేజ్లకు స్పందిస్తారంటే కొన్ని స్పందించాల్సినవి ఉంటాయి, కొన్ని స్పందించాల్సిన అవసరం లేనివి కూడా ఉంటాయి. కానీ ఇలాంటి వాటికి ఖచ్చితంగా స్పందించకపోతే ఈరోజు ఎన్ఐటి ఐఐటీలో సీట్లు పొందినటువంటి విద్యార్థుల భవిష్యత్తు మొత్తం ఏం కావాలి? నారా లోకేష్ గారు గుర్తించారు, ఆయన కూడా ఒక ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు కాబట్టే ఆయనకు చదువు విలువ తెలుసు. విద్యార్థులు ఎంతో కష్టపడి నారా లోకేష్ గారికే కలగా మిగిలిపోయింది ఎన్ఐటి ఐఐటీలో చదవటం అనేది. కానీ ఈ విద్యార్థులు ఎంతో కష్టపడి వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా లెక్క చేయకుండా ఈరోజు కష్టపడి సీటు సంపాదించారు. అది టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాళ్ళు సీటు కోల్పోవడం అనేది ఖచ్చితంగా జరగకూడదు. లోకేష్ గారు ఒక మాట కూడా చెప్పారు, ఏమనంటే నిన్న ఇందులో మాట్లాడుతూ నా పిల్లవాడికి ఒక బాధ వచ్చినా ఒక అనారోగ్యం వచ్చినా నేను ఎంతగా రియాక్ట్ అయ్యి ఎంత బాధపడతానో నిన్న ఈ 25 మంది విద్యార్థుల విషయంలో కూడా నేను అంతే రియాక్ట్ అయ్యా. నా సొంత పిల్లవాడికే ఏదో జరిగినట్టుగా నేను భావించాను కాబట్టే నేను దాన్ని అంత సీరియస్గా తీసుకుని మీ అందరికీ కూడా న్యాయం చేశానని చెప్పారు. ఇలా మాట్లాడి చెప్పే ఇతర పిల్లలను కూడా తమ సొంత పిల్లలతో పోల్చి చూసే నాయకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. దురదృష్టం ఏంటంటే ఇదే నారా లోకేష్ గారు గతంలో రాజకీయంగా అనేక ట్రోల్స్ ఎదుర్కొన్నారు, కానీ ఈరోజు అనేక మంది ప్రశంసలు ఎదుర్కొన్నారు. రోజులన్నీ ఒకేలాగా ఉండవు. ఆయన మీద వచ్చిన ప్రతి విమర్శను ఆయన విజయానికి మెట్టుగా మార్చుకున్నాడు. ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో 25 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో గెలిచిన స్థానం నుంచి ఈరోజు నారా లోకేష్ గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవటంతో పాటు తాను చేసే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శాఖ ద్వారా ఈరోజు ప్రశంసలు అందుకుంటున్నారంటే ఒక నాయకుడికి అంత మించి అవసరం లేదు. ఇంకేదో మాట్లాడారనండి ఒకసారి. రావడం వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం,
అసలుకి అదొక అంటే గూప్స్ బంప్స్ అంటారు కదా, ఒక మాకు అలా ఉంది సార్ అసలుకి. ఎందుకంటే విత్ ఇన్ 1 వీక్లో ఒక సాధ్యం కాని పనిని, అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్, వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం అనుభవం ఉన్నోళ్ళు ఉంటే మాకు ఏది జరుగుతుందో అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్. ఆ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. నాకు అనుభవం లేదు, నేను నేర్చుకుంటాను. లేదు సార్, వ్యవస్థ మీద అంటే సో అది నారా లోకేష్ గారు హుందాతనం. అది మాట్లాడుతూ ఈ వ్యవస్థ మీద మీకున్న అనుభవంతోనే ఈరోజు మాకు ఈ పని చేసి పెట్టారు అంటే నారా లోకేష్ గారు వెంటనే రియాక్ట్ అయ్యారు. చూడండి, నాకేమో అనుభవం లేదు, నేనే నేర్చుకుంటున్నా ఇప్పుడు. అంటే చేయాలనే చిత్తశుద్ధి మనసులో ఉంటే చాలు, అనుభవంతో పని లేదు. నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఆయన ఇంతకుముందు విద్యాశాఖలో బాధ్యతలు నిర్వహించలేదు, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఈ శాఖ కాదు గతంలో. కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన పనిని ఎదుటి వ్యక్తి పొగిడినా నారా లోకేష్ గారు ఒప్పుకోలే. నాకు అనుభవం ఉందంటే అందరూ పొంగిపోయి అబ్బా నన్ను గొప్పగా పొగిడారని చెప్పి సంకలాగరేస్తారు. కానీ నారా లోకేష్ గారు అలా కాదు, నాకు అనుభవం లేదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా అని హుందాగా చెప్పారు. అది వాస్తవమే, అందరికీ తెలుసు. కానీ హుందాగా ఒప్పుకున్నారు, చూసారా? సో అది నేటి రాజకీయాల్లో మనకు కావాల్సింది అవగాహన సార్. నేను అనేది అవగాహన. అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పని లేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని, కానీ వారు నమ్మారు లేదు. సో అది నేను ఇందాక ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మాట అదే. అవగాహన కంటే కూడా చేయాలనే తపన, ఏదో చేయాలనే కోరుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు. ఇది నిన్న వాళ్ళు మాట్లాడింది. దీనికి సంబంధించిన లోకేష్ గారు కూడా ఒక రియాక్ట్ అయ్యారు, చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక్క మెసేజ్ పెట్టండి వెంటనే స్పందిస్తా, ఏ సహాయం కావాలన్నా ఒక అన్నగా చేస్తా, ఏ ఇబ్బంది వచ్చినా వాట్సాప్లో సందేశం పంపితే చాలు వెంటనే స్పందిస్తా అని నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నిన్న నారా లోకేష్ గారు 25 మందికి కూడా ల్యాప్టాప్లు ఇచ్చారు. అందరూ ల్యాప్టాప్లు ఇచ్చారంటే నారా లోకేష్ గారు ప్రభుత్వ సొమ్మే కదా ఇచ్చేశారని చాలామంది అనుకుంటే అది తప్పు. నారా లోకేష్ గారు ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఆ ల్యాప్టాప్లు ఖర్చు పెట్టలేదు. స్వయంగా నారా లోకేష్ గారి సొంత డబ్బులతో ఈ 25 మందికి నిన్న ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. చాలామందికి తెలియక ప్రభుత్వ సొమ్ముతో నారా లోకేష్ గారు పనిచేశారు అనుకుంటున్నారు. సరే, ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చిన మంచి పనికి ఇచ్చాం, విద్యార్థులు చదువుకోవడానికి ఇచ్చాం. అందులోనూ హై క్వాలిఫైడ్ విద్యార్థులకు మనం ఉపయోగం చేసే మందులో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ కూడా దానికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప ప్రభుత్వం నుంచి ₹1 తీయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో బాత్రూములకు కూడా ప్రభుత్వ ఖజానాను ఉపయోగించే రోజులు పోయాయి. ఈ ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వం అడ్డగోలుగా ఇలాంటివేవి కూడా చేసే ప్రభుత్వం కాదు. ముఖ్యంగా చంద్రబాబు గారి కుటుంబం అసలే చెయ్యదు అనడానికి ఇదొక నిదర్శనం. చూడండి, ఇక్కడ 25 మందికి సీట్లు వచ్చాయని తెలిసిన రోజు ఆనందంగా నిద్రపోయా. నా బిడ్డకు అనారోగ్యం వస్తే ఎంత కంగారు పడతానో మీ బాధను కూడా అలాగే భావించాను. మీరంతా చదువు పూర్తయ్యాక మళ్ళీ అమరావతికి వచ్చి సేవలు అందించాలి. దేవుడు అవకాశం ఇచ్చాడు, మీకు సాయం చేశా. మీరు కూడా మరో 10 మంది జీవితాల్లో మార్పు తీసుకురండి. చూడండి, అది కావాల్సింది. ఇప్పుడు నేనేదో గొప్ప చేసేసానని చెప్పి దండలేం చేసుకుని ఊరేగింపులు చేసుకుని ప్రచారం చేయించుకుని నారా లోకేష్ గారు అది కోరుకోవాలా. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను మీకు మంచి చేశా, మీరు కూడా మరో 10 మందికి మంచి చేయండి రేపు పొద్దున. నారా లోకేష్ గారు ఈరోజు గెలవబట్టి, మంత్రిగా బాధ్యతలు స్వీకరించబట్టి ఈ పని చేయగలిగారు. అదే నారా లోకేష్ గారు అపోజిషన్లో ఉండో లేకపోతే ఈ పార్టీ గెలిచి ఉండకపోతేనో ఈ పనిని చేయలేరు. అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలా, వాళ్ళు చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. కానీ నారా లోకేష్ గారు నాకు అవకాశం ఇచ్చారు దేవుడు, నేను మీకు చేశా, మీరు మరొక 10 మందికి చేయండి, అమరావతి వచ్చి సేవలు అందించండి అని చెప్పి హుందాగా నారా లోకేష్ గారు మాట్లాడారు. సో నిన్న నారా లోకేష్ గారు మాట్లాడిన తర్వాత విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, చివరిలో ఒకటే చెప్పారు, మా మనోస్థైర్యం మరింత పెరిగింది, ఖచ్చితంగా మా పిల్లలు జీవితంలో సక్సెస్ సాధిస్తారు, మీరే ఆదర్శంగా ఉంటారు, వారికి ఏ ఆపద వచ్చినా అండగా మీరున్నారనే ధైర్యం ఈరోజు మాకు వచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా ఆపద వస్తే ఎలా అని బాధపడేవాళ్ళం, ఇక నుంచి మాకు ఎటువంటి బాధ లేదని చెప్పి తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పే పరిస్థితి. ఇది నారా లోకేష్ గారు. నేను అందుకే చెప్పా, చాలామంది మనం కథలుగా వినుంటాం, వాళ్ళు మంచి చేశారనో లేదా సేవ చేశారనో రకరకాల ఇన్స్పిరేషన్ స్పీచెస్ చూసుంటాం. కానీ మొట్టమొదటిగా మన కళ్ళ ముందే నారా లోకేష్ లాంటి వ్యక్తి కనపడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. విద్యాశాఖ కూడా మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. ఒక ఏడాదిలోపు దీన్ని మొత్తాన్నిగా సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తానని చెప్పారు. వాస్తవానికి సవాల్గా తీసుకున్నానని చెప్పారు. విద్యాశాఖను సవాల్గా తీసుకున్నా. నేను విద్యాశాఖ తీసుకుంటానంటే మిత్రులు భయపెట్టారు, ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి
ఉన్నాయి, అలాంటి శాఖ తీసుకుంటే ఇబ్బంది పడతామని చెప్పారు. కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న నేనే తీసుకోవడానికి భయపడితే ఇక ఇతరులు ఎవరు తీసుకుంటారు దీన్ని? సో నాలాంటి వాడికి చదువు విలువ తెలిసిన నాలాంటి వాడే భయపడితే ఇంకా వేరొకరు ఆ శాఖకు న్యాయం చేయలేరని చెప్పి నారా లోకేష్ గారు భావించి ఈరోజు ఆ విద్యాశాఖను అయితే తీసుకోవడం జరిగింది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.